శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి అంశం ఏమిటి అంటే ప్రయాగరాజ్ కుంభమేళా. ఈ యొక్క ప్రయాగరాజ్ క్షేత్రం చాలా విశేషమైనటువంటిది. బ్రహ్మాండ క్షేత్రాల్లో ఇది కూడా ఒక క్షేత్రం. ఎందువల్ల అంటే అండి, మనకి ఇప్పుడు జరుగుతున్నటువంటి కుంభమేళా అంటే 12 సంవత్సరాలకు ఒకసారి చేసేటువంటిది కుంభమేళా అంటారు. మనకు పుష్కరాలు ఎలా అయితే అవుతున్నాయో తెలుగు రాష్ట్రాల్లో, అలాగే మరి నార్త్ సైడ్ అంతా కూడా అక్కడ జరిగేటువంటివన్నీ కూడా ఈ కుంభమేళాలు అంటారు. ఈ కుంభమేళాలు చాలా విశేషంగా వాళ్ళైతే జరుపుకుంటూ ఉంటారు అక్కడ. అది మనకు ఇప్పుడు ఈ సంవత్సరం అయితే ప్రయాగ క్షేత్రంలో జరుగుతోంది. అంతేకాకుండా ఈ యొక్క ప్రయాగ క్షేత్రంలో మరి చాలా విశేషంగా అయితే మరి జరుగుతోంది ఈ 41 రోజులు కూడా. అలాగే మరి రేపు అమావాస్యని పురస్కరించుకొని, ఈ అమావాస్య చాలా విశేషమండి. దీన్నే మౌని అమావాస్య అంటారు మనకి. ఈ మౌని అమావాస్య రోజు చక్కగా అంటే అక్కడ సంఘం అంటే గంగా, యమున, సరస్వతి అనేటువంటి 3 నదుల యొక్క సంగమం. ఈ యొక్క సంగమ క్షేత్రంలో అక్కడ మహాకుంభమేళ. ఇది 12 కలిపితే 144 సంవత్సరాలు అని చెప్పి చాలామంది చెప్పడం జరుగుతోంది. ఈ 144 సంవత్సరాలకు వచ్చేటువంటి మహాకుంభమేళ ఇప్పుడు జరుగుతోంది ప్రయాగరాజులో అయితే. అందువల్ల సుమారుగా ఇక్కడికి ఎంతమంది వస్తున్నారు అంటే, ఈ అమావాస్యకి అంచనా అండి 9 కోట్ల నుంచి 10 కోట్ల మంది జనాభా వచ్చి స్నానం చేసి పుణ్యస్నానాలది కూడా ఆచరిస్తూ ఉన్నారు భక్తులు. మరి ఈ యొక్క మానవ జీవితంలో మనం ఎంతకాలం ఉంటాం ఏమిటి అనేది ఎవరికీ తెలియదు. ఈ యొక్క మహాకుంభమేళాకి వెళ్ళేటువంటి వారందరూ కూడా మరి చాలా విశేషమండి. ఎందువల్ల అంటే, ఏ విధంగా వెళ్ళాలి అన్నా మనకి టికెట్లు కూడా కనీసం దొరకనటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో మరి చాలామంది మొగ్గు చూపుతూ వెళుతూ చక్కగా ఈ యొక్క పుణ్యస్నానాలవి కూడా ఆచరిస్తూ, రేపు చేయవలసినటువంటి ఈ యొక్క ముఖ్యంగా చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటి అంటే అండి, పితృతర్పణం. ఈ యొక్క అమావాస్య రోజు కనుకను ఎవరైతే అటువంటి కుంభమేళాలో, అలాగే సంగమ క్షేత్రంలో, అంతేకాకుండా అక్కడ బ్రహ్మగారు ముందుగా అంటే 10 అశ్వమేధాలు యాగాలు జరిపించినటువంటి ప్రదేశం ఏదైనా ఉందా అంటే అది ప్రయాగ క్షేత్రం అండి. అటువంటి క్షేత్రంలో మహాకుంభమేళాలో కనుకను మన పితృదేవతలకి కాస్త నువ్వులు నీళ్లు విడిచిపెట్టినట్లయితే ఎన్నో జన్మల్లో చేసినటువంటి పుణ్యం అది కూడా మనకి కలుగుతుంది. అలాగే పాపం అంతా కూడా తొలగిపోతుందండి. ఇది ఒక విషయం అయితే, మరి రెండో విషయం ఏమిటి అంటే, మనం కూడా ఆ పుణ్యస్నానాన్ని ఆచరించి చక్కగా పితృతర్పణాలు, దేవతర్పణాలు, ఋషి తర్పణాలు ఇచ్చుకోవడం వల్ల మన వంశమంతా కూడా అభివృద్ధి ఉంది. జాతకంలో ఉండేటువంటి పితృదోషాలన్నీ కూడా మనకు తొలగిపోతాయి. అంతేకాకుండా మరి ఇటువంటి క్షేత్రం, ఈ యొక్క ప్రయాగ క్షేత్రంలో ఇంకా చూడవలసింది ఏమిటి అంటే అండి, మరి మాధవేశ్వరీదేవి శక్తిపీఠం. ఆ యొక్క శక్తిపీఠాన్ని కూడా సందర్శన చేసి చక్కగా ఆ నదీ స్నానం అది కూడా ఆచరించి పితృదేవతలందరికీ కూడా తర్పణాది కార్యక్రమాలు, మన స్నాన కార్యక్రమాలు కూడా ఆచరిస్తూ, మరి ఎవరి యొక్క ఆచార ప్రకారం వారు అనుష్ఠానాదులు మొదలైనటువంటివన్నీ కూడా ఆచరించగలరు. అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు అయితే అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. వెళ్ళిన వారందరూ కూడా ఎంత అద్భుతంగా చేశారు. ఉదయం కాఫీ, టీ మొదలైనటువంటి స్నాక్స్, అలాగే మధ్యాహ్నం ఎక్కడికక్కడ స్టాల్స్ అయితే పెట్టడం జరిగింది. ఆహారానికి కానీ, అలాగే మరి మంచినీళ్ళకి కానీ చాలా చక్కనైనటువంటి సౌకర్యాలన్నీ కూడా జరిగాయి అని చెప్పి అందరూ అయితే చెప్పడం జరుగుతోంది. మరి అవకాశం ఉన్న వారందరూ కూడా వెళ్ళి చక్కగా అమ్మవారిని దర్శనం చేసుకుని, అలాగే మరి సంఘంలో స్నానం చేసి పితృదేవతలందరినీ కూడా మనకు అవకాశం. ఎందువల్ల అంటే ఎన్నో జన్మల్లో సుకృతం ఉంటే కానీ మనం ఇలాంటివి చెయ్యం. మళ్ళీ వచ్చే కుంభమేళాకి మనం ఉంటామో ఉండమో, అంటే 140 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి దానికి మనం ఉంటామో ఉండమో ఏం తెలియదు.
అందువల్ల అవకాశం ఉన్నవారైతే తప్పకుండా వెళ్ళి ఒకసారి స్నానం చేసి అమ్మవారిని దర్శనం చేసుకొని వీలైతే ఇక్కడికి చాలా దగ్గరైనటువంటి క్షేత్రం ఏది అంటే వారణాసి. కాశీ సుమారుగా ఇక్కడికి 4 గంటల నుంచి 5 గంటలు పడుతుందండి. అలాగే అక్కడైతే మరి మన దాంట్లో అయితే వీడియోలు చాలా చేయడం జరిగింది కాశీఖండం కోసం. చక్కగా విశ్వేశ్వరుణ్ణి మొదలైనటువంటి దేవతలందరినీ కూడా దర్శనం చేసుకుని గంగలో స్నానం చేసి చక్కగా తరించగలరు. అవకాశం ఉన్నవారైతే ప్రయాగ వెళ్ళి చక్కగా పుణ్యస్నానాన్నది కూడా ఆచరించి మరి ఈ యొక్క అమావాస్య రోజు ఎంతమంది వస్తున్నా సరే ఆ ప్రభుత్వం ఎన్నో ఏర్పాట్లు చేసి వచ్చిన వాళ్ళకి ఏ అసౌకర్యం కలగకుండా వారంతా కూడా ప్రభుత్వం చాలా సఫలమై చేస్తున్నటువంటి ఈ యొక్క ఏర్పాట్లకు మనం అందరూ కూడా మరి ఆ ప్రభుత్వాన్ని అయితే తప్పక అభినందించి తీరాలి. అంతేకాకుండా ఇదంతా కూడా ఆ యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహంగా మనం భావించాలి. హరి ఓం తత్సతు. మరి ఈ సమయంలో అనేకమైనటువంటి సాధువులు, నాగసాధువులు, మంచి నిష్ఠాగరిష్ఠులు, తపశ్శాలులు ఎంతోమంది మహాపురుషులందరూ కూడా వచ్చి ఈ యొక్క పుణ్యస్నానాలని కూడా ఆచరిస్తున్నటువంటి క్షేత్రం ఈ ప్రయాగ క్షేత్రం అంటే. మరి అటువంటి వారి యొక్క ఒక్క స్పర్శ మనకి ఆ యొక్క స్నానం చేసేటప్పుడు తగిలినా మన జన్మ అంతా కూడా చరితార్థం అవుతుంది. మనం ఎప్పుడూ కూడా చాలామంది దీనికోసం వ్యంగ్యంగా మాట్లాడడం జరుగుతోంది. కానీ మనం ఎప్పుడూ కూడా వెళ్ళేది శుభమే మనం తలుచుకోవాలి. ఎందువల్ల అంటే అటువంటి క్షేత్రానికి వెళ్ళేటప్పుడు మనం ఏదనుకున్న ఆ క్షేత్రం కోసం తప్పుగా పలకడమే మహాపాపం. అందువల్ల మనం పుణ్యం సంపాదించుకోకపోయినా పర్వాలేదు, పాపాన్ని మాత్రం ఎప్పుడూ కూడా మూటగట్టుకోకూడదండి. గమనించాలి మనం అంతా కూడా. ఎందువల్ల అంటే ఇది మన హిందువుల యొక్క పండుగ. అంతేకాకుండా 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేదే మనం ఇంత విశేషంగా చూసుకున్నట్లయితే మరి 140 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి దాన్ని ఎంత అద్భుతంగా మనం జరిపించుకోవాలి. అంతేకాకుండా ఇది వారందరూ కూడా జరిపిస్తున్నారు. అంతేకాకుండా ఎంతోమంది చక్కగా మహానుభావులంతా కూడా వచ్చారు. వారి దర్శనం ఒక్కసారి కలిగినా మనం కళ్ళు ఎన్నో పుణ్యాలు చేసుకుంటేనే ఇటువంటి క్షేత్రాలు మనం చూడగలుగుతున్నాం. మరి మన కాళ్ళు ఎంతో పుణ్యం చేసుకుంటే నడిచి వెళ్ళి ఆ యొక్క నదిలో ములగగలుగుతున్నాం. మన చేతులు ఎంతో పుణ్యం చేసుకుంటేనే మనం నమస్కారం చేసుకోగలుగుతున్నామండి. మరి ఇలా చూసుకుంటూ పోతే మనం ఎన్నో జన్మల్లో సుకృతం ఉంటేనే ఇటువంటి మంచి మహత్తరమైన కార్యాలు మనం జరిపించుకోగలుగుతాం. ఇటువంటివి మరెన్నో ఈ వీడియోలు అయితే నేను చేయడం జరుగుతోంది అందరి సౌకర్యార్థమే. మరి అందరూ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.